ఇలా అందరికీ సహాయం చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్న ఫీబే జీవితంలోకి అకస్మాత్తుగా ఒక పెద్ద బాధ్యత రాబోతోంది. దేవుని పనిలో ఒక గొప్ప మిషన్ ఆమె కోసం ఎదురుచూస్తోంది. అదేంటో చూద్దామా మరి? ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ రోజుల్లో మనం ఎవరికైనా మెసేజ్ పంపాలంటే ఏం చేస్తాం? చిటికెలో వాట్సాప్, ఈమెయిల్స్ లేదా స్మార్ట్ఫోన్లలో పంపించేస్తాం కదా. కాని ఆ రోజుల్లో ఇవేమీ లేవసలు. ఒక ఊరు నుండి ఇంకో ఊరికి సందేశం పంపాలంటే చేతితో ఉత్తరాలు రాసి ఎవరికైనా ఇచ్చి వాళ్లను రోజుల తరబడి ప్రయాణం చేయించి పంపించేవారు. అబ్బో, ఇది చాలా కష్టమైన పని కదా. సరిగ్గా ఆ సమయంలోనే అపోస్తలుడైన పౌలుగారు యేసయ్య గురించి, మన రక్షణ గురించి ఒక చాలా పెద్ద ఉత్తరం రాశారు. అది మామూలు ఉత్తరం కాదు సుమా. బైబిల్లో మనమిప్పుడు చదువుకునే రోమీయులకు రాసిన పత్రిక అదే. ఇది చాలా చాలా ముఖ్యమైన ఉత్తరం. ఆ ఉత్తరాన్ని రోమా నగరంలో ఉన్న క్రైస్తవులకు అత్యవసరంగా చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఒక పెద్ద ప్రశ్న వాళ్ల ముందు నిలబడింది. కెంక్రేయా నుండి రోమా నగరం చాలా దూరం. మరింత ముఖ్యమైన ఉత్తరాన్ని ఎవరు తీసుకువెళ్తారు? పౌలుగారు చాలా తీవ్రంగా ఆలోచించారు. అప్పుడే ఆయనకొకరి పేరు గుర్తుకొచ్చింది. అవును, ఆ ధైర్యవంతురాలు, ఎంతో నమ్మకస్తురాలైన మన ఫీబే అక్క. ఆ గొప్ప పనికోసం పౌలుగారు ఫీబేనెంచుకున్నారు. 3వ భాగం, సిస్టర్ ఫీబే సాహసోపేతమైన ప్రయాణం. పౌలుగారు ఆ ఉత్తరాన్ని ఎంతో జాగ్రత్తగా ఫీబే చేతిలో పెట్టారు.